కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు పుష్కర ఘాట్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం కావడంతో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించి ముక్తీశ్వరుని దర్శించుకుంటున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వరం భక్త జనసంద్రంగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఘాట్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా సరస్వతి ఘాట్కు భక్తుల తాకిడి ఎక్కువైతోంది. వేకువజాము నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులంతా వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే ఇక్కడి నుంచి కూడా వెళ్లి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో ఎటు చూసినా కూడా కాళేశ్వరం మొత్తం భక్తులతో పూర్తిగా రద్దీగా మారింది. ముఖ్యంగా ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పల్ప నుంచి వచ్చే వాహనాలు కూడా చాలా మంది ప్రైవేట్ వాహనాలు రావడంతో దాదాపు 2-3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర వైపు వెళ్లే మార్గంలో కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందామా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంతిని, మాది బాగానే జరిగింది. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, ఏది లేదు, మంచి జరిగింది. మేము వరంగల్ నుండి వచ్చాము. చాలా బాగా చేశారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎలాంటి లోటు లేదు. చాలా బాగుంది. స్నానాలు చేసాము, దేవుని దర్శనానికి వెళ్తున్నాము. 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాం వద్దామని. ఫస్ట్ టైం ఇప్పుడు చిన్నప్పుడు వచ్చాం. చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ అందరితో వచ్చాం. మేము హన్మకొండ నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. 12 ఇయర్స్ తర్వాత వస్తాయి కాబట్టి చిన్నప్పుడు ఎప్పుడో చూసినాము, ఇప్పుడు చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్ నుండి వచ్చామండి. పిల్లలను ఫ్యామిలీతో వచ్చాము. ఫెసిలిటీ అన్నీ బాగా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఎంజాయ్గా చేశాము. స్నానాలు చేశాము కాబట్టి మనం చేసిన పాపాలు పోయి పుణ్యాలు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. హన్మకొండ నుంచి వచ్చాం, కరీంనగర్ జిల్లా. రేవంత్ రెడ్డి గారు మంచిగా ఏర్పాట్లు చేసిండ్రు. స్నానాల ఘాటు కాడ కానీ అన్ని విధాలుగా అన్ని రోడ్లు కానీ బందోబస్తు, పోలీస్ బందోబస్తు కానీ అన్ని విధాలుగా మంచి సౌకర్యాలు ఏర్పరిచిను. వారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. చాలా బాగా అనిపించిందండి. అన్ని ఏర్పాట్లు మంచిగా చేశారు. పుష్కర ఘాట్ల దగ్గర అంతా నీట్గా ఉన్నది. పుష్కర స్నానం అంటే 12 సంవత్సరాలకి ఒకసారి గురుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు చేస్తూ ఉంటారు. అందువల్ల అక్కడ ఆ టైంకి పాజిటివ్ రేస్ బాగా ఉంటాయి. అందువల్ల ఆరోగ్యానికి కానీ దేనికైనా మంచిది. అందువల్ల మేము ప్రతి పుష్కరానికి వెళ్తూనే ఉంటాం. ఇది 2వ సారి ఇక్కడికి రావడం. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి. అప్పుడు మేము వచ్చినప్పుడు అంటే ఇవన్నీ లేవు కాబట్టి ఇబ్బంది పడినా ఆ భయంతో వచ్చాం, కానీ బాగున్నాయి. ఇప్పుడు మేము ఏపీ నుంచి వచ్చాం సార్. సరస్వతి నది పుష్కరాలకి ఏర్పాట్లు బాగా చేశారు గవర్నమెంట్ వాళ్ళు. బాగుంది. మేము ఎక్కడ ఏ ఇబ్బంది పడలేదు. చాలా బాగా అనిపించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పుష్కరాలని అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ పుణ్యఫలాలను ఆశించాలని కోరుకుంటున్నాం. ఓకే. ఇక్కడ పుష్కరాలప్పుడు ఏంటంటే కోటి దేవతలు కొలువై ఉంటారు నదిలో అని చెప్పి, పైగా ఇది త్రివేణి సంగమం కదా, అందుకని వచ్చేసాం. ఈరోజు ఆదివారం పబ్లిక్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటూనే వచ్చేసాం. మళ్ళీ రేపటి నుంచి కుదరదు, సాటర్డే లాస్ట్ కదా అని అనుకొని వచ్చేసాము. ప్రశాంతంగా స్నానాలు అవి జరిగింది. చక్కగా పూజలు చక్కగా బాగుంది. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. చాలా బాగుంది. గోదావరి అలాగే ప్రాణహిత అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది కలిపి త్రివేణి సంగమం అంటారు ఈ ప్రాంతానికి. అందుకే ఇక్కడ పుష్కరాలు ప్రతి చోట కూడా పుష్కరాలు కేవలం 12 సంవత్సరాలు ఒకసారి జరిగేది. ఈ ప్రాంతానికి మాత్రం 3 సార్లు జరుగుతాయి. ప్రాణహితకు పుష్కరాలు జరుగుతాయి, అలాగే గోదావరికి పుష్కరాలు జరుగుతాయి. ఇక సరస్వతి పుష్కరాలు సంవత్సరం జరుగుతున్నాయి. మొత్తానికైతే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. వారంతో ముఖ్యంగా ఆదివారం కావడంతో చాలా ఎక్కువ మంది భక్తులు, చాలా పెద్ద సంఖ్యలో భక్తులంతా వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఇంకా ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా ప్రైవేట్ వాహనాలు ఎక్కువ మంది వస్తున్నా కూడా ఎక్కడికక్కడ పోలీసులు నియంత్రిస్తూ ట్రాఫిక్కి అవాంతరాలు లేకుండా కూడా వాళ్ళంతా కూడా చర్యలు చేపడుతున్నారు. కెమెరామెన్ కాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, కాళేశ్వరం.